ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పలు ముఖ్యమైన కూడళ్లలో బీజేపీ ఆధ్వర్యంలో సభలు సమావేశాలు జరిగాయి. మస్తాన్ దర్గా సెంటర్, మంగమూరు రోడ్ జంక్షన్, గాంధీ రోడ్, నిర్మల్ నగర్, లాయర్పేట సాయిబాబా మందిరం తదితర చోట్ల ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగ యాదవ్ అధ్యక్షత వహించారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపకపోతే రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉండలేరని యోగ యాదవ్ ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఇచ్చే డబ్బుకు ఆశపడకుండా ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధి చెప్పాలని జగన్మోహన్ రెడ్డి బంధువర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలలో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపాలని పాస్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాసరావు, పి కృష్ణారెడ్డి, దామోదర్, ధనిశెట్టి రాము, రామాంజనేయులు, సంజీవ్ కుమార్, పూని లక్ష్మి, పద్మావతి, శివాజీ యాదవ్, రాయపాటి అజయ్, సీతారామయ్య, గుర్రం సత్యనారాయణ, మఠంపల్లి దుర్గేష్, చేపల హరికృష్ణ, గుర్రం రంగనాథ్, తిరుమల విజయ్, పెట్లూరి ప్రసాదరావు, కాటా రాధాకృష్ణమూర్తి, కొఠారి సుధాకర్ యాదవ్, రాజు యాదవ్, మిరియం శ్రీనివాసరావు యాదవ్, రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వీధిలో ప్రజాపోరు పేరుతో సభలు సమావేశాలు జరిపి ఈ రాష్ట్రం యొక్క అవినీతి అరాజకాల మీద ఎండగట్టాలనే ధ్యేయంతో ఈ రోజున మేమందరం కూడా అన్ని సభలు కూడళ్లలో ప్రసంగించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత చేపట్టినటువంటి మొదటి రోజు నుంచే అమరావతిలో ప్రజావేదికలో కూల్చివేతతో ప్రారంభమైనటువంటి విధ్వంసకాండ ఈ విధంగా కొనసాగుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత అవినీతి అసమర్థ అరాచక పరిపాలన గతంలో ఎప్పుడు లేదు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఒకటితో వేళతో పికలించి బంగాళాఖాతంలో కలపకపోతే ప్రజలు ఇంకా నిద్రపోయే పరిస్థితి ఉండదు. ప్రజలందరూ కూడా కర్మజాలి మళ్ళా కనుక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇక సొంత ఆస్తులకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుంది, ప్రజలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది. కావున ప్రజలందరూ ఇప్పటికే ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా వేగంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ మరి రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీరే సరైన తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు విజృంభిస్తూ రాబోయే ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్ చేసుకున్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు అయితే ఉన్నాయో ఈ రెండు పార్టీలను కూడా ఓడించవలసిన అవసరం ప్రజల మీద ఎంతైనా ఉంది. జాతీయ భావాలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలా. అదేవిధంగా మోడీ నాయకత్వానికి మనందరం కూడా బలం చేకూర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల వారు శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మేము ప్రజాపోరు 2 అనే ప్రోగ్రాంని వారం రోజుల పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించడానికి సమాయత్తమైంది పార్టీ. అయితే దీంట్లో భాగంగా ఈరోజు ఒంగోలులో మేము ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వివిధ రకాలైన విధ్వంసకరమైన పరిస్థితుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి గాను మేము ఈ యాత్ర ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ అదేవిధంగా మోడీ గారి అభివృద్ధి, అదేవిధంగా వివిధ రకాలైన పథకాల ద్వారా ప్రజలకి ఏ రకంగా మేలు జరుగుతుందో మనం తెలియజేయాల్సిన బాధ్యత కూడా
తీసుకొని మేము ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. దీంట్లో కార్యక్రమంగా ఈరోజు మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసమైన పాలన, అరాచక పాలన, ఇలాంటి దీనివల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఈ నష్టాన్ని ఇలాంటి జరగకుండా దీన్ని మన మోడీ గారి ఇస్తున్న స్కీములన్నీ కూడా ఆయన స్టిక్కర్ వేయించుకొని ఇది జగనన్న పథకాలు అని మనం ఇది కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివి జరగకుండా మనందరం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇది మనం ఓటు ద్వారా మనం దీన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిరీక్షిస్తూ మనం అభివృద్ధి పథకాలకి వేస్తూ బీజేపీ కేంద్రంలో మరొకసారి, ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి నిదానంతో ముందుకెళ్లే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీనికి అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి మనము అందరూ కూడా ఆలోచించి బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి మనం గెలిచే విధంగా ముందుకెళ్లే విధంగా మా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గుర్రం సత్యనారాయణ, ఒంగోలు అసెంబ్లీ ప్రజాపవర్ కన్వీనర్గా ఉన్నాను. నేడు మనం చూసుకుంటే ఈ యొక్క వైసీపీ అరాచక ప్రభుత్వం దాడులు మరీ ఎక్కువైపోయినాయండి. వాళ్ళ యొక్క అక్రమాలని బయట పెడుతుంటే ప్రజలపై భౌతిక దాడులు కూడా చేస్తున్నారు. నేడు చూసుకుంటే నరసరావుపేట అసెంబ్లీ అల్లూరు వారిపాలెం గ్రామంలో రామిశెట్టి రామిశెట్టి నాగేశ్వరరావు అనే ఆయన పైన దాడి జరిగిందండి. వారు ఇలానే ప్రజాపౌర యాత్రను తీసుకొని వస్తుంటే వారిపై వైసీపీ దుండగులు దాడి చేసి బీజేపీ నాయకులను దుర్భాషలాడి వారికి మాత్రమే రాష్ట్రంలో తిరిగే హక్కు ఉందని దుర్మార్గం చేస్తున్నారండి. ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకా మనకు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఈ ప్రజాస్వామ్యం లేని ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళని ఓర్చుకుంటారు ప్రజలు. కాబట్టి ఈ జనాలు అందరూ అన్నీ గమనిస్తున్నారు. మీరు కూడా ఇవన్నీ గమనించి బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్పి కోరుతున్నాం. జై హింద్.